ఇప్పుడు హలాల్ ఉండే, హలాల్ పోయింది, దాని తర్వాత లవ్ జిహాద్ వచ్చింది, లవ్ జిహాద్ పోయింది, ఇప్పుడు ఫుడ్ జిహాద్ తెచ్చిరట. ఫుడ్ జిహాద్ అంటే ఎవరు చెప్పారండి? ఫుడ్ జిహాద్ ఖురాన్ లో ఉంది. ఆ ఫుడ్ జిహాద్ ఫుడ్ లో ప్రవక్త గారి హదీసులో మౌలానా గారు ఫుడ్ జిహాద్ అంటే ఆ ఫుడ్ లో వివిధ రకాల కెమికల్ కలిపి హిందువులకు అమ్మి హిందువులకు సంబంధించినటువంటి పురుషులకు పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి ఒక కెమికల్ కలుపుతారంట కదా, నిజమేనా? ఎవరు చెప్పారండి? విన్నా నేను. ఫుడ్ ఆఫీసర్ చెప్పారా మీకు? ఫుడ్ ఆఫీసర్ చెప్పారా? ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ చెప్పిందా మీకు? ఫుడ్ డిపార్ట్మెంట్ చెప్పాలంటే ఫస్ట్ పర్మిషన్ ఉండాలి కదా, ఫుడ్ లైసెన్స్ ఉండాలి కదా. ఫుడ్ లైసెన్స్ లేకుండా ఫుడ్ అమ్ముతున్నారు, ఆ సెక్టార్ ను మాత్రమే ఎంచుకున్నారు అని విన్నా. బోండాలు అమ్మేవాళ్ళు, బజ్జీలు అమ్మేవాళ్ళు, బఠానీలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు జాతర జరిగింది కదా అక్కడ, సమ్మక్క సారక్క. సమ్మక్క జాతరలో మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒకసారి 2 రోజుల కోసం, ఒక రోజు కోసం వెళ్ళండి సార్. మీరు ఒక రోజు వెళ్ళి ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేశారు, ఎంతమంది బండ్లు అమ్మారు, ఎంతమంది బిస్కెట్లు అమ్మారు, ఎంతమంది బఠానీలు అమ్మారు, ఎంతమంది సమోసాలు అమ్మారు, ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళందరికీ ఫుడ్ లైసెన్స్ ఉందా ఒకసారి మీరు గమనించండి సార్. కొన్ని వేలాది మంది వచ్చి ఉంటారు, కొన్ని లక్షల సమోసాలు అమ్ముడుపోయి ఉంటాయండి, కొన్ని లక్షల బిస్కెట్లు అమ్ముడుపోయి ఉంటాయండి, కొన్ని లక్షల వస్తువులు అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కొన్ని వేలాది మంది వచ్చి ఉంటారు. అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాస్ మీరు చెక్ చేయండి అండి, ఎవరి దగ్గర సమోసా పైన బిస్కెట్ పైన ఫుడ్ లైసెన్స్ ఉందో ఒకసారి మీరు చూడండి సార్. ఫుడ్ లైసెన్స్ ఉండాలా, ఉంటే మంచిది. 10 రూపాయలు వ్యాపారం చేసేవాడు ఫుడ్ లైసెన్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు? వాడికి ఫుడ్ లైసెన్స్ గురించి ఏం తెలుసు అండి? 10 రూపాయలు వ్యాపారం చేసేవాడు కెమికల్ కలుపుతున్నారని చెప్తున్నారు. ఎవరు కలిపారు కెమికల్? ఎక్కడ ప్రూవ్ అయింది? ఏ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు? ఇప్పుడు ఏ ఫుడ్ ఆఫీసర్ మీకు చెప్పాడు? నింద ఎలా వేస్తారండి? ఏ ఫుడ్ ఆఫీసర్ చెప్పాడండి మీకు దాంట్లో కలుపుతున్నారని? ఏ ఫుడ్ ఆఫీసర్ చెప్పాడు? ఏ డిపార్ట్మెంట్ మీకు చెప్పింది? ఫుడ్ లైసెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు చెప్పిన వాడు ఎవరండి? బాలాజీ గారు చెప్పాడు, బాలాజీ చెప్పాడు. ఆ బాలాజీ బాయ్కి తెలుసా? బాలాజీకి తెలుసా దాంట్లో కలిపారని? ఒకవేళ దాంట్లో కలిపి ఉంటే అతను డైరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా, ఫుడ్ ఆఫీసర్స్ తో మాట్లాడాలా, ఆఫీసర్స్ పిలుచుకొని వచ్చి అక్కడ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాసి ల్యాబ్ టెస్ట్ చేయించాలా. ల్యాబ్ టెస్ట్ వచ్చిన తర్వాత మీరు చెప్పవచ్చు దీంట్లో కలిపి ఇస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారని.